ఎత్తుకుంటూ వస్తారు. ఇది గనక కనపడిందంటే రీల్లో కానీ ఎక్కడన్నా షాప్ ఎత్తుకుంటూ వస్తారు మళ్ళీ. నాకు ముచ్చటేసేది ఏంటంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళకంటే కూడా అబ్రాడ్లో పిల్లలు అసలు మరి వాళ్ళకి టైం ఎక్కడ దొరుకుతుందో ఈ పూజ విగ్రహాలేనా ఈ వంట పాత్రలేనా ఇవన్నీ కట్టేసుకో. సూపర్ అండి, ఎంత క్యూట్ ఉందమ్మా. కంచు సెక్షన్ వరకు మాత్రం విమ్ లిక్విడ్ చాలు, అవునా? నార్మల్ మన స్టీల్ లాగా తోమేసుకోవచ్చా? ఇంకా ఏంటంటే అంటారు కదా కంచు ఇంట్లో ఉన్నా వంటలో ఉన్నా మంచిదేనండి. అందరికీ నమస్తే. సునీతాస్ హోమ్ డెకర్ హైదరాబాద్లో వనస్థలిపురం దగ్గర రైతు బజార్ పక్కనే ఉండేటువంటి లేన్లో 4th షాప్ అండి. బీ ఫిట్ అని చెప్పి షాప్ ఉంటుంది, దాని పైనే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. సో అతిపెద్ద బ్రాస్ వరల్డ్ హైదరాబాద్లోనే అని చెప్పచ్చు. సో మనం డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయాలి అనుకున్నా, ఆన్లైన్ త్రూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా షాపింగ్ చేసుకోవాలి. బ్రాస్ ఐటమ్స్ కావచ్చు, డెకరేటివ్స్ కావచ్చు, పూజా వస్తువులు కావచ్చు, పూజా ఐడల్స్ కావచ్చు, ఉర్లీస్, వంట సామాగ్రి, ఇది అది అని లేదండి. ఇత్తడి రాగికి సంబంధించి, డెకరేటివ్స్కి సంబంధించి హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ షోరూమ్గా మన యూట్యూబర్, హోమ్ మేకర్గా ఉన్నటువంటి టీటీహెచ్ సునీత గారు స్టార్ట్ చేసినటువంటి సూపర్బ్ ఐడియా అండి ఇది. సో దీనికి సంబంధించి పూజా ఐడల్స్ అని, డెకరేటివ్ ఐడల్స్ అని చెప్పి నేను ఒక వీడియో ప్రజెంట్ చేశాను ఆల్రెడీ. చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇందులో పూర్తిగా మన పురాతన కాలం నుంచి ఉన్నటువంటి కంచు, ఇత్తడి వంట సామాగ్రి స్వచ్ఛమైనటువంటి క్వాలిటీలో, అద్భుతమైనటువంటి బెస్ట్ క్వాలిటీలో లైవ్ ఆడియో అందిస్తూ పెట్టానండి. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చూసిన వెంటనే ఫస్ట్ నా ఫీల్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. కనీసం చూసి అయినా మీరు ఆస్వాదించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. డైరెక్ట్గా విజిట్ చేయాలంటే లొకేషన్ ప్రొవైడ్ చేస్తున్నానండి డిస్క్రిప్షన్లో, అలాగే డిస్ప్లేలో కూడా మీకు నెంబర్ పెట్టాను. మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అన్ని విధాలుగా కూడా చక్కగా మీరు షాపింగ్ అనేది చేసేసుకొని ఇంట్లోనే కూర్చొని చక్కగా ఇంటికే వస్తువులు తెప్పించేసుకోవచ్చు. ఒక గిఫ్ట్ పర్పస్ ఐడియాలో కావాలన్నా, ఇంటికి వంట సామాగ్రి మార్చుకోవాలి అనుకుంటున్నా, కొత్తగా ఇంటిని అలంకరించుకోవాలి అనుకుంటున్నా, ఇక్కడ లో కాస్ట్ నుంచి మొదలు పెడితే బెస్ట్ క్వాలిటీ వరకు ప్రతిదీ అందుబాటులో ఉంటుందండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే గనక ఇక్కడ ఉన్నటువంటి వంట సామాగ్రి మొత్తం ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో డెకరేటివ్ ఐటమ్స్, ఉర్లీస్ కావచ్చు, విగ్రహాలు కావచ్చు, అలాగే ఇంట్లో దీపాలు కోరుకుంటారు కదా, దీపాల కలెక్షను, అదంతా కూడా ఇంకొక వీడియోలో ప్రజెంట్ చేస్తా. ఒకే దానిలో వేసేయడం ఇంత అద్భుతమైనటువంటి కంటెంట్ నాకైతే ఇష్టం లేదండి. అందుకే ఈ ప్రపంచాన్ని నేను షూట్ చేసినంతలో తక్కువ డిజైన్స్ మాత్రమే చూపించాను. ఇంకా అక్కడ లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో నాకు ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు 20 minutes 15 minutes వరకు కుదించి వీడియోని మీకు చూపిస్తూ ఉన్నానన్నమాట. సో లైవ్ ఆడియోలో మొత్తం పెడుతున్నాను, స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి. సునీత గారు, ఇంత కుకింగ్ ప్రపంచాన్ని పెట్టేశారు మీరు. నేనైతే ఎక్కడ చూడలేదండి. వంట పాత్రలు నా చిన్నప్పుడు పాలు పొంగించుకోవడం, ఇప్పటికీ మా అమ్మ ఇచ్చిన 1-2 గిన్నెలు ఉన్నాయి. ఇన్ని ఉన్నాయన్న విషయం కూడా తెలియదు. ఇవి ఈ సెక్షన్ మొత్తం బ్రాంజ్ అమ్మ, మొత్తం బ్రాంజ్ కంచు. కంచు కంచు మోగినట్లు, కనకంబ మోగి. ఇంకా ఏంటంటే అంటారు కదా కంచు ఇంట్లో ఉన్నా వంటలో ఉన్నా మంచిదేనంట. అంటే టిన్ కాపర్ మిక్సింగ్ కదా, సో అది మనకి లోపలికి వెళ్ళినా కూడా మంచిది అని. సో కాపర్ పాత్ర కష్టమేమో కదండి. అసలు కంచు స్టీల్ పాత్ర లాగానే, ఇత్తడన్నా అయితే కొంచెం మనము పీతాంబరో లేకపోతే నిమ్మకాయ పెట్టడం, చింతపండు పెట్టడం చేస్తాం, కానీ కంచు సెక్షన్ వరకు మాత్రం విమ్ లిక్విడ్ చాలు. నార్మల్ మన స్టీల్ అసలు నేను ఇంట్లో వాడుతున్నాను కనుక 100% చెప్పగలను. ఇవన్నీ కూడా కంచువి. ఓకే అండి. ఈ ప్లేట్స్ కూడా కంచువే. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అంతా ఇత్తడి. ఇవి మీకు ఐడియా ఉందా? తెలీదండి. ఈఎం పాత్రలు మనకి. ఇది అల్యూమినియం అనుకున్నాను నేను. కాదు అసలు అల్యూమినియం సెక్షన్ తీసేసే కదా వీటికి వస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్ ఇవి. ఓ మై గాడ్, అవునా? టిన్ వెజిల్ ఇంత లైట్ వెయిట్ ఉంది. ఇది ఎట్లా అంటే ఇది అది అంత మెత్తదనం ఉంటుంది. ఆ అరే భలే ఉంది. టిన్ వెజిల్ ఇవి ఏంటంటే మనం డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టకూడదు. దీనిలోకి రసము, సాంబారు స్పెషల్గా మన తమిళనాడు సైడు ఈ పాత్రలు వాడతారంట. అది మనకు ఒక కస్టమర్ చెప్తే వెతికి తెప్పించాము. ఎలా ఉంది దీని డిమాండ్? ఇప్పుడు చాలా అసలు ఎత్తుకుంటూ వస్తారు. ఇది గనక కనపడిందంటే రీల్లో కానీ ఎక్కడన్నా షాప్ ఎత్తుకుంటూ వస్తారు మళ్ళీ. ఏంటంటే ఇది టిన్నా?
టిన్ పూర్తిగా టిన్ తోటి ఇప్పుడు మనకి ఇత్తడి వాటిల్లో ఈ కోటింగ్ చేస్తారు కదా, టిన్ కోటింగ్ ఇది. ఓకే ఓకే. సో ఇదే మెటల్ తోటి అవి చేస్తారనమాట. అది డైరెక్ట్ గా గ్యాస్ మీద పెడితే కరిగిపోతుంది. మరి ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టకూడదంటే ఎలా దీన్ని దీనిలో 10% వాటర్ కానీ మిల్క్ కానీ ఏదైతే అది. మేమైతే ఇంట్లోకి పాలు కాచి తోడు పెట్టేస్తాను, చాలా బాగుంటుంది పెరుగు. కాంచినప్పుడు ఏం కాలేదా పాలు? పోసి పెట్టి ఇప్పుడు వెలిగింది. ఓకే ఓకే సరే అండి. అంటే ఇవి తాలింపుకు పనికిరావు, మనం లిక్విడ్స్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. తెలుసు పాత వాళ్ళకి అవి ఎలా వాడాలనేది తెలుసు, మనకంటే మన జనరేషన్కి అలవాటు తప్పిపోయింది కదా. ఇప్పుడు ఎట్లుందండి రెస్పాన్స్ వీటన్నిటికీ? మళ్ళీ బ్రాస్ కుకింగ్ వెజల్స్. నాకు ముచ్చటేసేది ఏంటంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళకంటే కూడా అబ్రాడ్లో పిల్లలు అసలు మరి వాళ్ళకి టైం ఎక్కడ దొరుకుతుందో, ఈ పూజ విగ్రహాలేనా, ఈ వంట పాత్రలేనా, ఇవన్నీ బాగా తెప్పించుకుంటారు. ఆ మెయింటెనెన్స్ పైగా మనకన్నా అయితే పనాళ్ళు ఉంటారు, వాళ్ళే చేసుకోవాలి. అవునండి. ఇందులో ఇంకా అన్ని సైజులు మెయింటెనెన్స్ అయితే మాత్రం ఉంటుంది. బ్రాస్ అన్నాక మనం ఏదో స్టీల్ అట్లాగా కడిగి పెట్టేసుకుంటే కొంచెం నల్లగా అయిపోతాయి అంతే, గాలి తగిలితే వాటి గుణం అంతే కదా, ఆక్సిడైజ్ అయిపోతాయి. ప్లస్ కడగంగానే తుడుచుకోవాలి. కుక్వేర్ కూడా అంతే, ఇంత కలెక్షన్ ఒకటే చోట అయితే ఉంది. నేనైతే చూడలేదు, ఇంత కలెక్షన్ ఎక్కడ చూడలేదు. ఇవి యూస్ చేశారండి మీరు? అంటే కొంతమందికి ఏంటంటే ఇవి అడుగంటిపోతాయేమో, తొందరగా కూరలు అవ్వవేమో. ఇది నేను ఇంట్లో వాడే మోకుడు, మా వాళ్ళకి తెలుసు, రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఈ సైజ్ వాడతాను. కళాయి మనం ఏంటంటే నాన్ స్టిక్ వాటికి జాగ్రత్త కడుక్కుంటాం కదా, ఇవి కూడా అంతే, కొంచెం జాగ్రత్తగా సాఫ్ట్ స్క్రబ్బర్ వాడుకోవాలి. ఆ మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఈ పనాళ్ళకి వేసినా మనం దానికి స్క్రబ్బర్ సాఫ్ట్ది పెట్టుకోవాలి. స్టీల్ స్క్రబ్బరు లేదంటే కొత్తగా గ్రీన్ది అయినా కానీ కొత్తదైతే తొందరగా ఈ కోటింగ్ పోతుంది అనమాట. ఇప్పుడు చపాతీలు అలాంటివి చపాతీ చేసుకోవడానికి, దోశలు వస్తాయి, బాగానే వస్తాయి. మందం ఉంది కదా. ఆయిల్ కన్సంప్షన్ ఎలా ఉంటుందండి వీటి మీద? నార్మల్ గానే ఉంటుంది, నార్మల్ గానే ఉంటుంది. స్టీల్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, స్టీల్ ఫిల్టర్స్ కి క్యాండిల్స్ ఉండేవి కదా ఇంతకు ముందు. ఇవి మళ్ళా చాలా మంది ఏంటంటే ఇప్పుడు అవి తీసేస్తున్నారు కదా, ఇవి ఇలా క్యాండిల్ కాపర్ది కాకపోతే ఇవి ఈ క్యాన్ ఏమో మనకి హాట్ కావాలనుకుంటే హాట్, ఇట్లా కూల్గా ఉంటుంది, ఫ్లాస్క్ లాగా. లోపల కాకపోతే కాపరు. కొంచెం మనకి మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలంటే బయట స్టీల్ ఉంది కనుక తొందరగా ఆక్సిడైజ్ అవ్వదు. ఇప్పటికీ కూడా ఈ జనరేషన్కి తెలిసేలాగా వచ్చాయి అంటే గ్రేట్ అనుకోవాలి. మనం కొనేదాన్ని బట్టి ఇంకా వాళ్ళు కూడా పెంచుకుంటూ వెళ్తారు. బట్ ఇంత కలెక్షన్ అయితే నేను ఎక్కడా చూడలేదండి. అడపాదడపా కొన్ని షాప్స్లో ఏదో ఇలాంటి ప్లేట్స్ పెట్టడం చూస్తున్నాను అంతే. ఇంత కలెక్షన్ వంట సామాగ్రి అనేది నేను ఎక్కడా చూడలేదు అసలు. ఇంకో ప్రైజెస్ మీరే చూస్తున్నారు కదా. నాకు తెలిసి ఇంత చిన్న ప్లేట్లో తిన్నా చాలేమో అని అనిపిస్తుంది, అంత హెల్దీ ఇవన్నీ కూడా. బౌల్స్, టీ కప్స్, ఇదిగో ప్యాన్స్. ఇది కంచే కదండి? అబ్బో, కుకింగ్ ప్యాన్స్. ఓ కరెక్ట్ అండి, మంచి ఐడియా, బాగా చెప్పారు మీరు. 1 year బర్త్డే అప్పుడు వెండి గిన్నెలు, బంగారు గిన్నెలు కాకుండా వాటిని మనం కొన్నా కూడా మళ్ళీ దాచుకుంటాం. వాడుకోవాలి అని అనుకుంటే ఎస్, మంచి ఐడియా నిజంగానే. మనం ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే చాలా బాగుంటుందండి. వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు, అది వాడినప్పుడల్లా మన పేర్లు గుర్తొస్తాయి. అండ్ ఒక హెల్దీది వాళ్ళకి ఇచ్చాము అనే సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్ట్. చెంబులు ఇవన్నీ మంచి గిఫ్ట్ కింద ఇవ్వచ్చండి, లేదా అప్పుడప్పుడు తీసి పెట్టుకున్న ఒక సెట్ లాగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అమ్మో, ఇది కంచేనా? 525. గరిటెలు చూడండి ఎంత బాగున్నాయో, అన్నం గరిట. వావ్,
మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక ఐడియా ఉండాలని నేను ప్రైజెస్తో సహా చూపిస్తున్నానండి. మళ్ళీ ఇదెంత అదెంత అని అడుగుతారు. స్వచ్ఛమైన వస్తువు ఎప్పుడు కూడా మనకి ఇలాగే ఉంటాయండి. కాస్ట్ దగ్గర ఆగిపోయాము అంటే హాస్పిటల్స్కి పోసుకోవాల్సి వస్తుందన్నమాట. అల్యూమినియంలు, ఇష్టం వచ్చినటువంటి మెటల్స్ యూస్ చేస్తే. ఇదిగో ఓకే. ఎంత ఉంది ఇది ప్రైస్? 6,800. ఓకే. సో డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వస్తే ముగ్గు వేసుకునేవండి ఇవి. ముగ్గు వేసుకునే చక్రాలు చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో అసలు నాకు చూడడమే కొత్తగా ఉందండి. ఇంకా మీకు చూపిస్తుంటే ఇంకా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది నాకు. ఓ చపాతీ ప్యాన్లు సునీత గారు చెప్పారు కదా, వీటి మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా ఈజీ. బ్రాస్ మాత్రం మనకు తెలుసు కదా, మన పూజా సామాగ్రి ఎలా మెయింటైన్ చేసుకుంటాం అలా చేసుకోవాలి. కంచి అయితే చాలా ఈజీ అంట. సో ఇవి మాడతాయని టెన్షన్ ఏమీ అవసరం లేదండి. ఇదిగో ఇవన్నీ కూడా కుకింగ్ ప్యాన్స్, మొత్తం వంటలు చేసుకునేటివి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సర్వింగ్ బౌల్స్ కూడా ఉన్నాయి. ఇదిగో. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇవి కూడా పాలు, ఏవైనా లిక్విడ్స్ వండుకునేలాగా సర్వింగ్ పర్పస్ మెయిన్. నాకైతే సర్వింగ్కి కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. చాలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే కొంచెంగా ఒకటేసారి టర్న్ అవ్వలేకపోవచ్చు, కానీ కొంచెంగా మనం అయితే టర్న్ అవ్వచ్చండి ఇటువైపు. సో చూడండి, బౌల్ కావాలంటే బౌలు, ప్లేట్ కావాలంటే ప్లేట్, ఏదైనా మనం తీసుకోవచ్చు. అండ్ ఇదిగో అన్నీ కూడా సైజెస్ వైజ్గా ఉన్నాయండి. మనకు కావాల్సినట్టుగా మనం ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు, గిఫ్ట్ పర్పస్లో ఇవ్వచ్చు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆడపిల్లల్ని ఇంటికి పంపించేటప్పుడు స్టీల్ సామాన్ ఇవ్వడం అనేది పాత మోడల్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్ని వాళ్ళకి అలవాటు చేసి నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళాలి అంటే ఇలాంటివి ఇచ్చి చూడండి. ఎంతో హుందాగా ఉంటుంది. చక్కనైనటువంటి లైఫ్ స్టైల్ వాళ్ళకి అలవాటు చేసినట్టు కూడా అవుతుందన్నమాట. సునీత గారు చెప్తున్నారు, అబ్రాడ్లో ఉండేవాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తున్నారు. అంత బిజీ లైఫ్స్లో మనకన్నా అండి హెల్ప్ చేయడానికి పని వాళ్ళు అట్లా ఉంటారు, కానీ వాళ్ళకి అసలు అలా కూడా ఉండరు కదండి. ఆవిడ అన్నది కరెక్ట్. వాళ్ళు ఎలా ప్రిఫర్ చేస్తున్నారో వీటన్నిటిని అంటే ఆరోగ్యం తాలూకా వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రమే అలా ఉంటారు అని మనం వెంటనే అర్థం చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్ర చూడండి ఎంత బాగుందో. వావ్, భలే ఉంది. ఎన్ని వచ్చాయి? 4 ప్లేట్సా? ఓకే, సైజెస్ ఉంటాయి ఇందులో? 7,000 సైజెస్ ఉంటాయా? ఒకటేనా? ఓకే. ఇదిగోండి పోపుల పెట్టే. చాలామంది పూజ కోసం యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. పోపులు పెట్టే ఇది మన సామాన్లు అవి వేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇవి చూడంగానే మనకి అమ్మో అని అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కటి చేర్చి పెట్టుకోవాలన్నమాట ఇంట్లో. ఓల్డ్గా మనం ఏదైతే అన్హెల్దీగా యూజ్ చేస్తున్నామో వాటన్నిటిని నెమ్మదిగా బయట పంపించి దాని ప్లేస్లో ఒక్కొక్కటి రీప్లేస్ చేసుకుంటూ ఉంటే ఇంకంతే అండి. ఇంకా రీప్లేస్మెంట్స్ ఉండవు, జనరేషన్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. అంత మంచి లైఫ్ స్టైల్ మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇవన్నీ చూడ వాటర్ జార్స్, జగ్స్ ఎంత బాగున్నాయి. డిఫరెంట్ కలెక్షన్. నాకైతే ఇవి మనం గిఫ్ట్ పర్పస్లో ఇవ్వడానికే కాదు, హోటల్ వాళ్ళు ఎవరైనా కొంచెం వెతుకుతూ ఉంటే కనుక మంచి కలెక్షన్ కావాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినా మీకు బల్క్లో కావాలనుకునే వాళ్ళకి పెద్ద హోటల్స్ మెయింటైన్ చేసి చిన్న హోటల్స్ ఇప్పుడు అందరూ మిల్లెట్స్ అని పెడుతున్నారు కదా. సో మిల్లెట్స్ కోసం ఇలాంటివి వెతుకుతూ ఉన్నారు. సో వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి టిఫిన్ బాక్స్, మన పాతకాలం టిఫిన్ బాక్స్. ఇది మీకు సునీత గారు ఇందాక చూపించారు కదా, వాటర్ది ఫిల్టర్లు. ఇది హాట్ అండ్ కూల్ రెండు కూడా ఉంటాయండి ఇందులో. హాట్ అయితే హాట్ ఉంటుందంట కొన్ని అవర్స్, కూల్ అయితే కూల్ ఉంటుందంట. అండ్ ఇవన్నీ నెయ్యి ఇలాంటివన్నీ వేసుకుంటాము. కాఫీ ఫిల్టర్, చిన్న సర్వింగ్ బౌల్స్, డిజైనర్వి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, యూనిక్గా. ప్రసాదాలు పెట్టుకోవాలన్నా, సో జంతికలు అవి వేసుకోవడానికి, పిండి వంటలు వండుకునే సామాగ్రి అన్నమాట. సో ఇవైతే ఒకదానిలో ఒకటి పెట్టారు. కాఫీలు, టీలు. నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవి ఇవన్నీ ఇలా.
లైన్గా టీ పొడి, కాఫీ పొడి, పూజా మందిరాల్లో అయితే పసుపు కుంకుమ ఇలా పెట్టేసి ఉండేవారు. అవి గుర్తొస్తున్నాయి ఇదంతా చూస్తుంటే. ఇదిగో పాల గిన్నెలు, ప్రసాదం గిన్నెలు, ఎలా యూజ్ చేసుకుంటే అలా. ఇవన్నీ ఇంకా కొంచెం నాకు గిఫ్ట్ పర్పస్లో అనిపిస్తున్నాయండి. గిఫ్ట్ చేయాలన్నా, సర్వింగ్కి మెయిన్ మనం టేబుల్ మీద నీట్గా సర్వ్ చేసి పెట్టుకోవాలంటే అన్ని పొడులు అవి వేసి పెట్టుకోవాలన్నా, లేదా ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు, ఏమన్నా అకేషనల్లీ వచ్చినప్పుడు వాటిలో చిన్న చిన్న మొత్తంలో యూస్ చేయడం కోసం ఇవి చాలా బాగుంటాయి. చూడండి, గిఫ్ట్ పర్పస్లో చాలా చాలా బాగా అనిపిస్తుంది. అమ్మో, చాలా వెయిట్ ఉందండి బాబు. మిర్రర్ అది, ఓకే. అండ్ వాటర్ బాటిల్స్ పిల్లలకి, రాగి బాటిల్, బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయంటండి. ఇవన్నీ కూడా బల్క్ ఆర్డర్స్, సైజెస్ కస్టమైజేషన్ ప్రతిదీ అవైలబిలిటీ ఉంటుంది. చక్కగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదిగో వాటర్ జగ్స్ ఇవన్నీ. ఇది పైన స్టీల్ కనిపిస్తుంది, లోపల కాపర్ అనమాట. అంటే గ్లాసెస్ కూడా పైన స్టీల్, లోపల కాపర్. ఇదిగో సర్వింగ్వి చాలా చాలా బాగున్నాయి. ఒక తాళి సెట్, ఒక గ్లాసు, ఒక 2 బౌల్స్, ఒక చిన్న కప్ లాంటిది, కంచు కదా, ఇత్తడేనా? ఓకే, ఇదిగోండి. ఒక చపాతీ పిండి కలుపుకునేదిలా ఉంది. ఎస్, బిర్యానీ. ఓకే, ఏం ఇదిగోండి, భరతనాట్యం గజ్జలు, డ్యాన్స్ గజ్జలు. ఇంకా చెంబులు, ఇవన్నీ గార్డెనింగ్కి సంబంధించి ప్లాంట్స్ పెట్టుకునే ఇవి అయితే ఇంకా లెక్కలేదండి. ఎన్ని కావాలంటే అన్ని డిజైన్స్లో, ఏ సైజెస్లో కావాలంటే ఆ సైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అండాలు, బియ్యం వేసుకునే అండాలు చూసారా? వావ్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయండి, మా పెద్దమ్మ దగ్గర ఉన్నాయి ఇవన్నీ. ఇంకా బిందెలు, ఇంకా ఇక్కడ చూస్తే స్పూన్స్, గరిటెలు, ఇవన్నీ సైజెస్ వైజ్గా అనమాట. ఇదిగోండి, చిన్న చిన్న గరిటెలు, వంట పాత్రలకి మ్యాచ్ అయ్యేలాగా. ఇదిగో, మనం చపాతీ అవి తీసుకోవాలన్నా, కూర కలుపుకోవాలన్నా ఉడెన్తో ఇట్లా మంచిగా వచ్చాయండి. సూపర్. పెద్ద పెద్ద చట్రాలు, అమ్మో వావ్. ఇదిగోండి, చపాతీ చేయడానికి ఇది చపాతీ పెనం చూసాం కదా అక్కడ. సో దానికి సంబంధించి గరిట అన్నమాట. ఎంత ఉంటుంది అని డౌట్ వస్తుంది నాకు తెలుసు, మీ అందరికీ 500 ఉంది. ఓకే, అందులో సైజెస్ అనమాట. సో రౌండ్ షేప్ ఒకటి ఉంది, అండ్ ఈ షేప్లో ఒకటి ఉంది. సైజెస్ ఉన్నాయి కొంచెం మనకి ఇలా. సో ఇలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఈ మోడల్ కావాలనుకున్నా, మనం నాన్ స్టిక్లో చూస్తాం కదా, ఈ ప్యాటర్న్లో కావాలి అనుకున్నా కూడా ఇది కూడా అవైలబిలిటీలో ఉంది. ఇదిగో, ఇది చాలా తక్కువ కలెక్షన్ అనుకోవచ్చు. ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలన్నా, సైజెస్ వైజ్గా కావాలి అనుకున్నా, ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా మీ ఇంటికే వస్తువు రావాలి అనుకున్నా, డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి. అలాగే హోమ్ డెలివరీ ఫెసిలిటీ మీరు ఎక్కడున్నా కూడా ఉందండి. చక్కగా లొకేషన్ కూడా ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా విజిట్ చేసి అన్నీ కూడా చూడొచ్చు.